సిపి ప్లస్‌లో జీకోమ్ న్యూ సాఫ్ట్‌వేర్‌లో ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ అయితే ఇచ్చారు. ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్‌లో మనం ఎన్ని వేరియేషన్‌లో ఎన్ని ప్లేస్‌లో పెట్టుకున్న సీసీ కెమెరాస్ వ్యూ అనేది డైరెక్ట్‌గా మనకి డాష్‌బోర్డ్‌లో వస్తుంది. ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ చాలా బాగుంది. అలాగే సెకండ్ లైవ్ ప్రివ్యూ ఇన్‌స్టాంట్‌లీ వచ్చింది. లైవ్ అనేది మనం ఇన్‌స్టాంట్‌గా లైవ్ ప్రివ్యూ చూసుకోవచ్చు డైరెక్ట్‌గా. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సిపి ప్లస్ యూజర్స్కి వచ్చేసి సిపి ప్లస్ సీసీటీవీ హెచ్డి ఐపీ కెమెరా యూజ్ చేసే కస్టమర్స్కి అయితే జీకోమ్ అనే సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వడం ద్వారా చాలా కస్టమర్స్కి అయితే మా మొబైల్లో వచ్చేసరికి కెమెరాస్ రావట్లేదు, లేదా సింగిల్ కెమెరా మాత్రమే ప్లే అవుతుంది, మిగిలిన కెమెరాస్ అవ్వపడట్లేదు అని చెప్పి చాలా వరకు కస్టమర్స్ కానీ సిపి ప్లస్ యూజర్స్ కానీ కాల్ చేస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు. సో సింపుల్ అండి, సిపి ప్లస్ లేటెస్ట్ వర్షన్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్లో మనకు డైరెక్ట్గా ఎన్ని ప్లేస్లో కెమెరాస్ ఉన్నా కానీ అన్ని ప్లేస్లో కెమెరాస్ వచ్చేసి డైరెక్ట్ ఓన్ డాష్ బోర్డ్లో అయితే మనకు అవ్వబడుతున్నవి. అలాగే ప్లేబ్యాక్ కూడా మన సింగిల్ క్లిక్ చేసి మనం ప్లేబ్యాక్ అయితే యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. చాలా ఈజీగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను దాని గురించి అయితే మీకు అప్డేట్ చేయబోతున్నాను. సో ముందుగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ముందుగా జీకోమ్ అనే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే ఇలా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి డోర్ అలారం ఆప్షన్ ఉంది. డోర్ కెమెరాస్ ఉంటాయి కదా, డోర్ అలారం కెమెరాస్ వచ్చేసి ఇక్కడ ఇదే సాఫ్ట్వేర్లో డైరెక్ట్ ఇచ్చారు. దాని తర్వాత ప్లేబ్యాక్ ఆప్షన్ ఇచ్చారు, దాని తర్వాత లైవ్ ఇచ్చారు. ఇక్కడ లైవ్లో చూడండి, ఇక్కడ మనకు నేను షాప్ అనేది అలాగే హోమ్ అనేది నాకు 2 ప్లేస్లలో వేరియంట్ ప్లేస్లలో నాకు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేసి ఉన్నవి. అవి సిపి ప్లస్ ఇవి మాత్రమే. సో నేనైతే ఈ సిపి ప్లస్ కెమెరాస్ వచ్చేసి ఇక్కడ షాప్ అని మై హోమ్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను షాప్ అనే కెమెరా ఓపెన్ చేస్తే ఇలా సింగిల్ కెమెరా మాత్రమే ఓపెన్ అవుతుంది, నాకు మిగిలిన కెమెరాలు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చాలా యూజర్స్ మన కస్టమర్స్ కానీ కాల్ చేస్తున్నారు. సింపుల్గా ఏంటంటే ఇక్కడ పైన ప్లే, ఎస్డి, యాడ్ సౌండ్ వాల్యూమ్ది, అలాగే 4 కెమెరాస్ అనే ఆప్షన్ ఉంది. ఈ 4 కెమెరాస్ అనేది ఇట్లా క్లిక్ చేసుకున్నట్టయితే 9, 16 వరకు అయితే మనం డైరెక్ట్ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, సెకండ్ క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేయండి, మళ్ళీ షాప్ ఓపెన్ చేయండి, థర్డ్ ఇలా క్లిక్ చేయండి. ఇలా డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. మరుసటి టైంలో మీరు ఓపెన్ చేసుకోవడానికి ఈ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే దీంట్లో వచ్చేసరికి ఈ డాష్బోర్డ్లో ఇక్కడ మైక్ ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ మైక్ కెమెరాస్ ఉన్నట్టయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి వాయిస్ ఓవర్ చేయొచ్చు, మనం మాట్లాడినట్టయితే అక్కడ వినబడుతుంది. ఈ రికార్డింగ్కి వచ్చేసరికి ఇక్కడ మనం రికార్డింగ్ పెట్టినట్టయితే డైరెక్ట్ అయితే ఈ కెమెరా నాకు రికార్డింగ్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఈ కెమెరా మనకి ఇక్కడ ఏదైనా జరిగే సన్నివేశం మనం రికార్డింగ్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ మనం ఇది చేసినట్టయితే రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. డివిఆర్లో కాకుండా మన మొబైల్లో కూడా రికార్డింగ్ అనేది అవుతుంది. సో మళ్ళీ క్లిక్ చేసినట్టయితే ఆ రికార్డింగ్ స్నాప్ అనేది మనకు మొబైల్లో సేవ్ అయిపోతుంది. అలాగే స్నాప్ తీసినట్టయితే ఆటోమేటిక్గా స్నాప్ కూడా మన మొబైల్లోకి సేవ్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ డాష్బోర్డ్ వచ్చేసరికి పీటీజెడ్ కెమెరాస్ ఉన్నట్టయితే ఈ పీటీజెడ్ కెమెరాస్ మనం ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పీటీజెడ్ కెమెరాస్ అనేది మనం ప్లేబ్యాక్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్యానల్ అయితే ఇది చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది పీటీజెడ్ ప్యానల్. పీటీజెడ్ కెమెరా ఉన్న ప్లేస్లో అయితే ఇది వర్క్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళినట్టయితే దీంట్లో ఈ లైవ్లోనే మనకు ఫుల్ స్క్రీన్ చూసుకోవాలంటే ఇంతకుముందు మన స్క్రీన్ రొటేషన్ చేసుకొని చూసుకోవడము, లేదా మన మొబైల్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడం తప్పితే ఇక్కడ డైరెక్ట్ ఇది క్లిక్ చేయగానే సింగిల్ క్లిక్లో ఫుల్ స్క్రీన్ చూసుకునే ఆప్షన్ అయితే ఈ ప్యానల్లో అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళినట్టయితే ప్లేబ్యాక్లోకి వస్తే ప్లేబ్యాక్ వచ్చేసి మనం ఇంతకుముందు అయితే ప్లేబ్యాక్ చేయాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డేటు, టైము ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఓపెన్ అయ్యేది. ఇక్కడ కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్. ప్లేబ్యాక్లో వచ్చేసి డైరెక్ట్ మనకి ఇక్కడ బ్యాకప్ ఎప్పటి నుంచి ఉంది అప్పటి వరకు మనం వచ్చేస్తుంది మనకు బ్యాకప్. ఇక్కడ చూడండి, ఇది బ్యాకప్లో మనకైతే డైరెక్ట్ మనం లైవ్ చూసుకోవచ్చు ప్లేబ్యాక్. ఇది కాకుండా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో మన డేటా అనేది హార్డ్ డిస్క్లో, హార్డ్ డ్రైవ్లో ఎంతవరకు అయితే డేటా సేవ్ చేసి ఉంటుంది ఆ డేటా అనేది డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళి డేట్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ ప్లేబ్యాక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. చాలా ఈజీగా ఇచ్చారు కనుక చాలా బాగుంది. ఇది న్యూ డివైస్ యాడ్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్ ఇక్కడ స్కాన్ చేయండి, మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ డివైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది, దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ ఆటో అప్డేట్ ఉన్న వారికైతే ఇప్పటికీ అప్డేట్ అయిపోయింది, లేదా అప్డేట్ లేని వారికైతే ప్లే స్టోర్లో అప్లికేషన్ ఓపెన్ చేసుకొని జీకోమ్ ద్వారా డైరెక్ట్గా మీరు అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, అప్డేట్ చేసుకోండి. సింపుల్గా ఉంది. ఈ ఓల్డ్ అప్లికేషన్తో పోల్చుకుంటే ఈ వర్షన్ అప్లికేషన్ అనేది
చాలా అప్డేటెడ్ ఉంది, చాలా బాగుంది. మీరు ఎవరైనా అప్డేట్ చేసుకోవచ్చు. సో మేము సిపి ప్లస్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్. మేము సేల్స్ చేస్తాము, అలాగే సర్వీస్ కూడా చేస్తాము. ఒకవేళ మీకు కెమెరా ఏదైనా ప్రాబ్లమ్ ఉండుంటే మా నంబర్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మాకు కాల్ చేయండి. అలాగే మీకు కెమెరా అవసరం ఉండి లేదా మీ ఇంటికి గానీ, ఆఫీస్, హోమ్ అలాగే అపార్ట్మెంట్స్ ఎలాంటి ప్లేస్‌లో అయినా గానీ మేము కెమెరా సప్లై చేయగలుగుతాము. మేము హోల్‌సేల్ సప్లయర్, హోల్‌సేల్ డీలర్, తారా కంప్యూటర్ బజార్ ఆథరైజ్డ్ సిపి ప్లస్ డిస్ట్రిబ్యూటర్ అండి మేము. మా దగ్గర సేల్స్ ఉంది. సర్వీస్ పర్సన్స్ కూడా మా దగ్గర అవైలబుల్‌లో ఉన్నారు. ఒకవేళ మీరు ఇన్‌స్టాలేషన్ చేయించుకున్నప్పుడు మీ టెక్నీషియన్ మీకు అందుబాటులో లేక, మీ కాల్ ఆన్సర్ చేయక ఎవరైతే ఉన్నట్టయితే మాకు కాల్ చేయండి. మేము సర్వీస్ అయితే చేపించగలుగుతాము విత్ చార్జెస్‌తోని. సో, ఒకవేళ మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నట్టయితే మా ఛానెల్‌ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి మాకు కమెంట్ చేయండి. నేను కమెంట్ చేసిన వారికి తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు సొల్యూషన్ అయితే ఇవ్వగలుగుతాను. కెమెరాకు సంబంధించిన మంచి ఇన్ఫర్మేషనే గానీ, అలాగే ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, మా ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. బై.